After a gap, boss is back. మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఇప్పుడే చూసి వస్తుందా. నాకు సినిమా నచ్చింది. ఈ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, శంకర వరప్రసాద్ అనే నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ తన ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకున్నాడు, ఆ ప్రాసెస్ లో ఏం హడల్స్ ఫేస్ చేశారు అనేది మూవీ స్టోరీ. ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే, ద వన్ అండ్ ఓన్లీ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన కామెడీ టైమింగ్ పడుతూ ఉంటది భయ, పడి పడి నవ్వుకుంటావు. ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఒక 2005లో ఎప్పుడో శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చూసా ఆ చిరంజీవి గారు నాకు ఇందులో కనపడ్డారు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు టోటల్ మెగాస్టార్ షో ఇది. మొత్తం ఫోకస్ అంతా ఆయన మీదనే ఉంటది. సో ఆయన కామెడీ టైమింగ్ ఎంత గొప్పదో మనకు ఆల్రెడీ తెలుసు. దాన్ని యూజ్ చేసుకొని అనిల్ రావుపూడి తీశాడు భయ్య. సినిమా సూపర్. నవ్వి నవ్వి చచ్చిపోయినా. చిరంజీవి గారు 2 hours 40 minutes ఆల్మోస్ట్ ఎవ్రీ షాట్ లో కనిపిస్తారు. ఇంకా చిరు వెంకీ కాంబో అయితే వీరు కలిస్తే ఇంత బాగుంటుందా అని అనిపించేలా ఉంటాయి ఆ సీన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఇంకా శశిరేఖ అండ్ మీసాల పిల్ల సాంగ్స్ కి అయితే థియేటర్ క్రౌడ్ ఫుల్ అరుపులే. ఇంకా బీజిఎం అయితే ఓకే బాగుంది, ఏదో కొత్తగా చేశాడు అన్నట్టు, కానీ ఫ్లోలో వెళ్ళిపోయింది ఏం ఇష్యూస్ లేకుండా. నయనతార ఎలిగెంట్ లుక్స్, ఈజీ యాక్టింగ్ తన రోల్ తో ఫుల్ఫిల్ చేసింది. ఇంకా సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ కూడా నీట్ గానే ఉంది. ఇంకా నెగటివ్ గురించి మాట్లాడుకుంటే, స్టోరీలో ఏం ఉండదు సినిమాలో. చాలా సినిమాలో రకరకాలుగా చూసేసాం లిటరలీ. నో సర్ప్రైజెస్ ఇన్ ద ఫిలిం. ఇంకా మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఎమోషన్స్ అంతా వర్కౌట్ అవ్వలేదు ఈ సినిమాలో. డాడీ లాంటి ఎమోషన్ వర్క్ అయ్యుండొచ్చు ఏమో, బట్ అలా ఏం జరగలేదు. ఇంకా విలన్ రోల్ అయితే జోకరే. విలన్ రోల్ అనేదే కాదు, మూవీలో ప్రతి ఒక్కటి హీరోకి నచ్చినట్టే జరిగిపోతూ ఉంటాయి. మిగతా వాళ్ళు అంతా స్టోరీని ముంగటికి తీసుకెళ్లే టూల్స్ లాగా కనిపిస్తారు, అంతేకాని వాటికి డెప్త్ ఉండదు. ఫైనల్ గా చెప్పాలంటే, మనశంకర వరప్రసాద్ గారు ఈజ్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఫ్యామిలీతో పండగకి ఎంజాయ్ చేయాలి అనుకుంటే వెళ్ళిపోండి చెప్తున్నా. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ ఐఎమ్